మరి యొక్క దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకు నీకు కోటాను కోటి వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు. చిన్న మందగా బిడ్డలు చేరి ప్రభా నేను స్తుతించి నేను ఘనపరచడానికి నువ్వు అవకాశం అనుగ్రహించావు. ఇంతవరకు ప్రార్థనలతో ప్రభా నడిపించినటువంటి బిడ్డలు బట్టి ప్రత్యేకంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని అందరినీ ఆశీర్వదించండి ప్రభా. అలాగే నాన్న ఇప్పుడు ప్రత్యేకమైన పాటలు పాడుతూ నిన్ను స్తుతించారు ప్రభా. వారిని బట్టి కూడా నీకు స్తోత్రములు. ఈ విధముగానైనా నేను ఘనపరచడానికి మాకు అవకాశాన్ని అనుగ్రహించినటువంటి పెద్దలందరి బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి నాయన ఈ సమయంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి చేరి ఉన్నాం ప్రభా. నీ సేవకురాలు మా మధ్యకి తీసుకుని వచ్చావు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఆత్మతో నింపండి, అభిషేకించండి. ఆ బిడ్డ ద్వారా ప్రభా నీ యొక్క వాక్యాన్ని మాకు వినిపింప చేయండి ప్రభా. ప్రతి వారము ఆ బిడ్డ ఎంతో శ్రద్ధగా వచ్చి వాక్యాన్ని మాకు వినిపిస్తున్నారు. అందుని బట్టి నీకు వేలాది వందనాలు. ఆమెకి ఇంకా ఆయుష్, ఆరోగ్యం ఇచ్చి దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే ట్రాన్స్లేట్ చేస్తున్నటువంటి అయ్యగారికి కూడా నువ్వు మంచి జ్ఞానాన్ని ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు. ఈ విధముగా మేమందరము కలిసి ప్రభా ఆత్మీయంగా ఎదగడానికి నీవు చేస్తున్నటువంటి పనులన్నిటి బట్టి నీకు వందనములు. వాటిని చక్కగా మేము ఉపయోగించుకొని ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవించేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. విన్న వాక్యం వ్యర్థం అయిపోకుండా దాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని అర్థం చేసుకొని ఆ వాక్యం ప్రకారము ధ్యానిస్తూ జీవించడానికి జ్ఞానాన్ని మాకు మెండుగా అనుగ్రహించమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ప్రభా. రానైనటువంటి బిడ్డల్ని త్వరగా తోడుకొని రమ్మనమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసునామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ గారు. అందరికీ వందనాలండి. జాన్ సెక్క ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాలలో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ లో ఆ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తున్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైన ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందించారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తున్నారు. వారు తరచూ మనకు వాక్యాన్ని బోధిస్తూనే ఉంటారు. అలాగే ట్రాన్స్లేట్ చేయడానికి కూడా బాబీ అన్న సిద్ధంగా ఉన్నారు. వారిద్దరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అన్న. Good morning, Jansi. God bless. వెల్కమ్ అన్న. Please start. Yeah, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace and mercies upon each one of us, Heavenly Father. Thank you for bringing each one of us to this altar this morning, Heavenly Father, to hear your word. Speak through me, Heavenly Father, as I bring the word, Heavenly Father, that it may be a blessing on all, Heavenly Father. I thank you for every good grace and mercy. In your very precious and holy name, I ask this prayer. Amen. Amen. So wonderful to see everyone this morning, friends. Today, we are going to take a subject called because tomorrow is All Saints' Day and Sunday is All Souls' Day. So today's message we are talking will be about All Saints, which is God is glorified in His saints, whom we see the riches of His grace. God is glorified in His saints, in whom we see the riches of His grace. మరి దేవుని యొక్క పరిశుద్ధులు, ఇప్పటికే ప్రభు సన్నిధికి చేరిన పరిశుద్ధులు, వారిని మనం తలంచినప్పుడు దేవుని యొక్క ఐశ్వర్యము, మరి ఆయన యొక్క సమస్త మహిమ ఐశ్వర్యము వారి జీవితాల్లో ఏ విధంగా మరి ఉండి ఉన్నదో, సాక్ష్యంగా ఉండి ఉన్నదో మనము చూడగలము. ఆ అంశాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. మరి ముఖ్యంగా
రేపు ఆల్ సెయింట్స్ డే అని కొన్ని సంఘాలు దాన్ని ఆచరిస్తారు. కనుక ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని దేవుని యొక్క పరిశుద్ధులు ఇప్పటికే దేవుని సన్నిధికి చేరిన మరి విశ్వాసులు వారి జీవితాల్లో దేవుని యొక్క మహిమైశ్వర్యం ఏ విధంగా ఉన్నదో ఆ అంశం గురించి ధ్యానం చేసుకున్నాం. And today we will be covering portions from the book of Jeremiah, Revelations, and Matthew. Jeremiah, Revelations, and Matthew. ఈ రోజు అంశం కొరకు ఇర్మియా, ప్రకటన గ్రంథము, మత్తయి సువార్త ఈ 3 పుస్తకాల నుంచి ధ్యానం చేసుకున్నాం. So let's take Jeremiah in the Old Testament. Now Jeremiah, as we learned much earlier this year, was the weeping prophet who was a very sensitive man. మరి ఇర్మియా అని చూసినట్లయితే ఆ గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని ఈ సంవత్సరంలో మొదట్లోనే మనం ధ్యానం చేసుకున్నాం, మీతో పంచుకొని ఉన్నాను. ఇర్మియా ఒక విలపించే ప్రవక్త, చాలా సున్నిత మనస్కుడైన ప్రవక్త. And we need to understand that Jeremiah really loved his people, and one thing he really hated was to pass judgment on them. మరి ఇర్మియాకి వారి యొక్క ప్రజలు ఎవరిని ఉద్దేశించి ప్రవచించాడో తన సొంత ప్రజలైన ఇశ్రాయేలీలంటే ఎంతో ప్రేమ. అయితే తనకి నచ్చని విషయం ఏంటంటే ప్రజలను తీర్పు తీర్చడం, వారిని ఎంచటం అనేది ఆయనకి ఇష్టం లేని ఒక పని. When I say he did not like to pass judgment, he did not like to bring them that message of judgment, that God was. Because when you read the book of Jeremiah, you know that God was speaking to Jeremiah. మరి నేను విలపించే ప్రవక్త అయిన ఈ ఇర్మియా తనకి ప్రజలంటే ఎంతో ప్రేమ అయినప్పటికీ వారిని తీర్పు తీర్చడం, వారిని ఎంచటం ఇష్టం లేదు అని చెప్పటంలో నా ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క తీర్పులు ఆ ప్రవక్తకి ఎప్పుడైతే బయలుపరచబడినవో ఆ ప్రజలకి తెలియజేసే విషయంలో తను చాలా తటస్థాయించాడు, లేకపోతే చాలా వెనకంజ చాలా అయిష్టపడ్డాడు. ఒక రకంగా ఇష్టం అవ్వలేదు తనకి. తనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు నేరుగా ఆ తీర్పుల విషయం. And how do we know about this message between God and Jeremiah? Is because what was happening is there was a constant communication, because things that Jeremiah wrote was out of his own suffering. మరి ఈ విషయాలు మనం ఏ విధంగా గమనించి తెలుసుకోగలమంటే, ఈ ఇర్మియా గ్రంథంలో మరి తన సొంతగా తను అనుభవించిన శ్రమలను వాటిని ఒక సాధనంగా చేసుకొని ప్రభు తనతో ఆ యొక్క ప్రజలను ఉద్దేశించిన ప్రవచనాల యొక్క సారాంశము తన శ్రమల ద్వారా తనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ విషయాలు చూసినప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయాలు మనం గమనించవచ్చు. Jeremiah wrote passages that were out of his own suffering, and also because God chose him to be to become a prophet. మరి దేవుడు తనని ప్రవక్తగా ఉండటానికి పిలుచుకుని ఉన్నాడు. మరి తను రాసిన యొక్క ప్రవచనాలన్నీ కూడా ప్రవచించిన ప్రవచనాలు మరి తన యొక్క సొంత జీవితంలోని శ్రమల నుంచి వచ్చిన ఒక వర్తమానాలు. మరి దేవుడు తనతో ప్రవచించి తనకి అందజేసిన వర్తమానాలని ఆయన తన శ్రమల్లో నుంచి చూసుకొని దానిని ప్రజలకు తెలియజేశాడు. And one thing I want us to realize is that whenever God chooses somebody, he speaks through them for the benefit of all the people that they come in contact with. మరి సహోదరులారా, మనం ముఖ్యమైన విషయం గమనించాలి ఏంటంటే, ఎప్పుడైనా దేవుడు ఒక వ్యక్తిని సేవకి పిలుచుకొనినప్పుడు ఆ వ్యక్తి ద్వారా మరి మిగిలిన వ్యక్తులతో మాట్లాడతాడు. ఎవరికైతే దేవుడు ఆ వ్యక్తిని, ఎవరి మధ్యలో అయితే దేవుడు ఆ సేవకు పిలిచిన వ్యక్తిని వాడుకోవాలని అనుకుంటాడో వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, ఆ ప్రజల్ని ఉద్దేశించి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తాను పిలుచుకున్న ఆ యొక్క సేవకుని ద్వారా మాట్లాడతాడు.
So now, because of all these circumstances that Jeremiah had gone through, the suffering that he had gone through, the he could not keep the Lord's words inside himself, and he wanted to share it with everybody. He had this fire, this passion in himself. మరి ఇర్మియా గ్రంథంలో ఇర్మియా మాటలు మనం చూసినట్లయితే, నా ఎముకలలో అగ్ని ఉంది, నేను ఇంకా నాలో ఇది అణిచిపెట్టుకుని ఉండలేను. దేవుడు నాకు అనుగ్రహించిన సందేశము నా జీవితం, నా శ్రమలు అనే ఒక సాధనం ద్వారా, ఒక పనిముట్టు ద్వారా, ఈ యొక్క జీవిత శ్రమలు, నా జీవిత ప్రయాణం మొత్తం ద్వారా ఆ యొక్క అగ్ని అనే ఆ యొక్క సమాచారాన్ని నేను నాలో అణిచిపెట్టుకోలేక నేను ఇంకా చెప్పక ఉండలేను అని అంటున్నాడు ప్రవక్త అయిన ఇర్మియా. Now, one thing that Jeremiah had predicted was the fall of Israel. Not only the fall of Israel, but it was the city as well as the temple. మరి ఇర్మియా ప్రవచించిన ముఖ్యమైన అంశములలో ఏంటంటే, ఇశ్రాయేలు పతనమైపోతాం, రానున్న రోజుల్లో, రానున్న కాలంలో, అప్పట్లో ఇశ్రాయేలు నాశనం అయిపోతుంది వారి యొక్క విధేయతను బట్టి అని సూచించాడు, ప్రవచించాడు. అంతేకాకుండా ఆ ఆలయము, ఆ నగరం కూడా పతనం అయిపోతుందని ప్రవచించాడు. And this was when during the King Nebuchadnezzar's time, when it had fallen to the Babylonians. ఇది ఎప్పుడు జరిగిందంటే, రాజు అయిన నెబుకద్నెజరు, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు దండయాత్ర చేసి ఇశ్రాయేలుని ఆక్రమించుకున్నప్పుడు కాలంలో ఇర్మియా యొక్క ప్రవచించడం అనే సమయం జరిగింది. Now, when we are reading the book, today my chapter, what I have taken is portion from chapter 31, which is verses 31 to 34. And this is covering God's mercy on Israel. And this is all about Christ bringing the people back home to Israel. మరి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలు మనం చూసుకున్నట్లయితే, దేవుని యొక్క కనికరాన్ని, మరి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఈ యొక్క ఇశ్రాయేలీయులను తిరిగి వారి యొక్క భూమికి, వారి యొక్క ప్రదేశానికి చేర్చటం అన్న అంశాన్ని మనం చూడగలం. Shall we read, sister? Yeah, okay, read. అమ్మా ఎవరైనా చదవగలరా? ఇర్మియా 31. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. కనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Thank you, Prathita. What we are going to concentrate today on, friends, is verse 33. What does 33 say? But this shall be the covenant that I will make with the house of Israel. This is the covenant, the new covenant, which means there was an earlier covenant, which was the Mosaic covenant. And what was the Mosaic covenant? You will find it in the book of Exodus, chapter 31, verse 60, where you had to keep the Sabbath holy. But what is this verse telling us? We are talking about the new covenant, which he will bring
to all of us in the new Jerusalem, when he is going to come and judge the world, that is the time he's going to bring this covenant. And what is the covenant? I will put my law in their inward parts and write it in their hearts, and will be their God. I will be their God, and they shall be my people. This is the new covenant that he is going to make with people like you and me in the New Jerusalem. And it will be written in our hearts. It will not be something verbal that he's going to come and give you and me. మరి సహోదరి సహోదరులారా, ఇప్పుడు చదవబడిన భాగంలో ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం నుంచి మనం చదువుకున్నాం కదా. దాంట్లో 33వ వచనం మీద మనం ఏకాగ్రత పెడదాం. 33లో ఏముందంటే, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన అన్న మాట మనం చూస్తున్నాం. ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధన మోషే కాలంలో జరిగిన పాత నిబంధనలో మనము నిర్గమకాండం 31వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, నిర్గమకాండం 31:16 వచనంలో ఆ యొక్క నిబంధనలో ప్రాముఖ్యమైన విషయం విశ్రాంతి దినం ఆచరించడం అన్న విషయం మనం గమనించగలం. ఇంకా మిగిలిన విషయాలు ఉండటం కూడా మనం చూస్తాం. అయితే ఈ క్రొత్త నిబంధన మనం చూసినట్లయితే, ఈ యొక్క ఇర్మియా గ్రంథం, ఇప్పుడు మనం చదివిన భాగంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో మనం ఈ క్రొత్త నిబంధన తీరు మనం చూసినట్లయితే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచేదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. ఈ క్రొత్త నిబంధన మనతో చేసిన ఈ యొక్క నిబంధన ఆ యొక్క తీరు ఏ విధంగా ఉందంటే, మన మనస్సుల్లో ఆయన ధర్మ విధి ఉంచాడంట, మన హృదయం మీద దాన్ని వ్రాసాడంట. ఈ విధమైన స్థితి మనలో ఉంటుండగా మనము పరలోకపు ఆ యొక్క యెరూషలేము పట్టణం వైపు మనం ప్రయాణమైపోతా ఉన్నాం, ఇంకా పరిపూర్ణమైన స్థితి కొరకు. ఇలాంటి నూతన నిబంధనలో మనం నిలిచి ఉన్నాం. So friends, this is going to be the promise of a new covenant that Christ will fulfill on his return. And what is this going, and how is this going to help us? This will be a change of heart for everyone. This will not only be, it will be fellowship with God. It will be a change of heart. It will be a fellowship with God. And it will also be the knowledge of the Lord. And with it, it will be the forgiveness of sins. When you have the knowledge, it will also be the forgiveness of sin. And this is all in the new. When Christ returns, this is going to be fulfilled in Israel. That's his chosen city. మరి 4 ప్రధానమైన విషయాలు ఈ యొక్క క్రొత్త నిబంధన విషయంలో మనం గమనించవచ్చు. మన హృదయము మరి మార్పు చెందటం అనేది, అలాగే దేవునితో సహవాసము, దేవుని యొక్క జ్ఞానము సంపాదించుకుంటాం, మరి పాప క్షమాపణ పొందుకోవడం. పాప క్షమాపణ పొందుకోవడం ద్వారా దేవుని గురించిన అనుభవ జ్ఞానం సంపాదించుకొని, అదేవిధంగా మార్పు కలిగిన హృదయంతో మనం దేవునితో సమాధానం కలిగి ఉండటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం. మరి ఈ విధమైన అంతరంగ స్థితి మనలో ఉదయించింది. అదే సమయంలో మనం ఆ పరలోకపు యెరూషలేము పట్టణం వైపు మన జీవిత ప్రయాణం సాగుతా ఉంది. మన రక్షణ మహిమపరచబడలాగిన మనం అటువంటి గమ్యం వైపు మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. Now let's move to the book of Revelations. And this book of Revelation was written by John, who was the son of Zebedee. You know, one of the 12 disciples. మరి ప్రకటన గ్రంథంకి వెళ్దామండి. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒకడైన యోహాను రచించిన గ్రంథం. ఈ యోహాను జబదీ కుమారుల్లో ఒకడు. And this book, the book of Revelation, was written at a time when the Christians were being persecuted because of their faith in Jesus Christ. ఈ యొక్క ప్రకటన గ్రంథము ఏ సమయాల్లో రాయబడిందంటే, ఆ కాలాల్లో మరి ప్రభువు నమ్ముకున్న వారిని బహుగా
హింసలకు గురవుతున్న కాలం అది. ఆ కాలంలో రచించబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. And this book, when we read the book of Revelation, there you will find there are 4 viewpoints to this whole book. ఈ ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకుంటంలో 4 రకాలైన దృక్పథాలు ఉన్నాయి. Now, the first one is prophecies that have been fulfilled in the early history of the church. మొదటిది ఏంటంటే ఆదిమ సంఘ చరిత్రలోనే ఆ కాలాల్లోనే ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రవచనాలన్నీ నెరవేరిపోయినవి. ఇప్పటికే అవి ఆదిమ సంఘం టైంలోనే నెరవేరినాయి అని ఒక దృక్పథం. Secondly, it gives us the history of the church from the time of John to the end of, which will be till the end of time. మరి రెండవ దృక్పథం ఏంటంటే యోహాను కాలాల నుంచి ఇంకా అంత్యకాలాల వరకు మరి యుగాంతం వరకు కూడా జరిగే ఆ యొక్క చరిత్ర ప్రయాణాన్ని సూచించే ప్రవచనాలుగా ఆలోచించే రెండవ రకమైన దృక్పథం. And when I say to the end of time, friends, it is what is also happening with us in today's times. Because we are still we will still be waiting for the end of time. So it will cover what all is going on even now. ఈ రెండవ దృక్పథం ప్రకారం నేను చెప్పినట్లుగా రెండవ దృక్పథం ఏ విధంగా ఉంటుందంటే యోహాను కాలం నుంచి యుగాంతం వరకు అని అన్నాను కదా. ఆ యుగాంతం అన్న సమయం యుగాంతం వరకు దాంట్లో మన జీవిత కాలాలు మన సమయాలు కూడా దాంట్లో ఉన్నాయి. ఇది రెండవ రకమైన దృక్పథం. And the third is the conflict between what had actually happened, the references and the actual events, which means when you know that a lot of our prophets and lot of the books that Luke and all, you'll read about them, they were eyewitness accounts. So eyewitness accounts, they had to be very factual too. So Luke, if you remember, if you read the book of Luke investigated everything before he wrote. So the eyewitness accounts, people have still, well, even if they have written it in the Bible, when it's still written in the Bible, still investigations are going on still about it. So we need to, this will be the revelation at that point in time. Can you please repeat, sister, the third view? So the third one is about references, when events took place from the time of creation to the time the Bible was written, lots of things happened, but most of them were also eyewitness accounts. Like you and I tell you what event took place just now, but then what happened, it's something I saw. But when you are going to tell it to the people, you also add something more to it, right? When somebody speaks and describes what I had told you, when you give it out to the people, you also will make it a little wider. So in order for them to confirm this event took place, there was a clash between what took place, the actual event, and what was being fed to the people. మరి మూడవ దృక్పథం ఏంటంటే మరి యాక్చువల్గా రచయిత చూసిన దానికి మరి కొన్ని మంచి ఉద్దేశాలు అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. ఆ ఉద్దేశాలతో తాను చెప్పాలనుకున్న వాటికి తన సొంతగా కొద్దిగా జోడించి చెప్పిన ఒక రచనలు ఇవి అని మూడవ దృక్పథం. ప్రత్యక్షతలు ప్లస్ అతడు చెప్పాలని కొంత జోడించిన విషయాలు కలిపి రచించిన గ్రంథం అన్నట్టుగా మూడో దృక్పథం. And also to explain it, some events which took place during this king's time and events that took place during that king's time, there is a lot of, because people were guided. This was by the Holy Spirit. So people, when they interpreted it, it could have been
could have been some misunderstanding, or it could have been they thought it was this king or that king. So these were the kind of things that the Bible, the book of Revelations, will reveal. At the end of it all, it will be revealed to us what was the facts about things that took place. మరి ఈ మూడవ దృక్పథం ప్రకారం ఏంటంటే ఇంకొంత వివరణ ఇచ్చారు అమ్మగారు. ఈ మూడవ దృక్పథం ఏంటంటే మరి లూకా వీళ్ళందరూ కూడా బాగా పరిశీలించి పరిశోధించి రాశారు కదా, అవి నిజాలు సత్యాలని చారిత్రాత్మక సత్యాలుగా గుర్తిస్తున్నాం కదా. మరి ఈ యొక్క ప్రకటన గ్రంథం రచయిత కూడా ఆ ప్రత్యక్షతలను పొందుకొని వాటిని సూచిస్తూ మరి వాటిని మరి తన శైలిలో రాస్తా ఉన్నాడు. అవి కొన్నేమో వీటికి సంబంధించింది, ఆ కాలానికి సంబంధించింది, ఈ కాలానికి సంబంధించింది అని మరి అనుకుంటా ఉన్నాం. కొన్నేమో కనిపిస్తా ఉన్నాయి, కొన్నేమో అర్థమవుతా ఉన్నాయి, కొన్ని అర్థం అవటం లేదు. కానీ అంత్య దినంలో వచ్చేసరికి, ఒక రోజు వచ్చేసరికి భవిష్యత్తులో ప్రతిదీ కూడా చక్కగా దేని దానికి అవి రుజువులు పరిశీలించి పొందుకొని రాసిన గ్రంథం అని తెలుసుకుంటామని చెప్పే దృక్పథం మూడవది. And finally, friends, the fourth viewpoint is about prophecies that have yet to be fulfilled. అయితే నాలుగవ దృక్పథం ఏంటంటే ప్రకటన గ్రంథం గురించి ఇవన్నీ కూడా ఇంతవరకు ఏమీ జరగలేదు, జరగబోతా ఉన్నవి అని చెప్పే ఒక దృక్పథం నాలుగవది. And this book of Revelation is all about Jesus Christ, who's the center of the book. You know, John, the same John who wrote this book of Revelation, was very, very close to Jesus. So this book is all centered around Jesus Christ. ఈ యొక్క ప్రకటన గ్రంథంను మనం చూసుకున్నట్లయితే ఈ ప్రకటన గ్రంథం మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఒక ప్రధానమైన అంశముగా, ప్రధానమైన వ్యక్తిగా మరి చూపిస్తూ దాని చుట్టూ అల్లుకొని రాసిన గ్రంథంగా మనం గమనించగలం. And now if we read chapter 1 in the book of Revelations, chapter 1, this book will tell us about John's vision of the risen Christ. Okay, this book, the book of John, the first chapter will tell us about the vision John had of the risen Christ. మరి ప్రకటన గ్రంథం మనం 1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మరి ఆ యొక్క భక్తుడైన యోహాను పునరుద్ధానుడైన ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దర్శనం, ఆయన అవతారాన్ని చూస్తూ దానిని వర్ణిస్తూ ఆయన గురించి రాసిన ఆ యొక్క భాగాన్ని మనం ప్రకటన 1వ అధ్యాయం మనం చూడగలం. Chapter 2 and 3, the chapter 2 and 3 that we talk about, this tells us about the churches his churches on earth. మరి 2వ అధ్యాయము 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంఘము, ఆ యొక్క విశేషాలు 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఆ యొక్క సంఘాలకు రాసిన ఉత్తరాలు, ఆ సంఘాల యొక్క పరిస్థితులు మనం చూడగలం. Yes, Christ directs his churches on earth. Okay, that is chapter 2 and 3. Then we come to chapter 4 and 5. And what does this tell us? It tells us about the sacrifice Christ made and his rising. మరి ప్రకటన 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంఘాలు ఆయన ఏ విధంగా వాటిని నిర్దేశిస్తూ ఉన్నారో, వాటిని ఒక డైరెక్ట్ చేస్తా ఉన్నాడు ఆయన, ఆ యొక్క తీరుతెన్నులు మనం చూస్తాం. 4-5 అధ్యాయాలు చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం, ఆయన చేసిన ఆ యొక్క త్యాగాన్ని మరి మనం ఆ 4-5 అధ్యాయాలు మనం చూడగలం. And
then it comes to chapter verse book 6 to 19, the chapters. It covers the judgment and the 7 years of tribulation. 6 నుంచి 19 అధ్యాయాలు తీర్పులు, మరి 7 సంవత్సరాల పాటు ఉండే ఆ యొక్క శ్రమల కాలం. ఈ అంశాలు మనం 6 నుంచి 19 అధ్యాయం వరకు చూస్తాం. So friends, this whole book, the book of Revelation, is all about John writing about Christ, which means that he had a vision of the risen Christ after that. Then it also tells us about the letters he wrote to the 7 churches in Asia Minor, and also the prophecies that have been fulfilled, the prophecies that are yet to be fulfilled. This is a very important book that, we really need to concentrate on, because the 7 years of tribulation that you and I are going to go through, every human being, whether he has slept in the Lord or he is still around, we are all going to go through this 7 years of tribulation. And it is time we all need to correct ourselves even now. There is still time for us. మరి సహోదరి సహోదరులారా, మరి ప్రకటన గ్రంథం గురించి మనం చూసినట్లయితే, మరి 2 అధ్యాయం 3 అధ్యాయంలో మనం అనుకున్నట్లుగా ఆ యొక్క ఆసియా మైనర్ ఆ ప్రాంతాల్లో ఉన్న 7 సంఘాలకి రాసిన ఉత్తరాలు మనం చూస్తా ఉన్నాం. మరి ఈ 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయంలో వరకు కూడా మరి తీర్పులు, ఆ యొక్క 7 సంవత్సరాల కాలం ఉండే శ్రమల కాలము, ఇవన్నీ చూసినట్లయితే ఈ ప్రకటన గ్రంథం మొత్తం మీద ఉన్న ఆ యొక్క ప్రవచనాలు కొన్నేమో ఇప్పటికీ నెరవేరినాయి, కొన్ని నెరవేరటానికి సిద్ధంగా ఉన్నాయి, భవిష్యత్తులో నెరవేరవలసి ఉన్నాయి. మరి ఈ 7 సంవత్సరాల మరి శ్రమల కాలం మనం చూసుకున్నట్లయితే, మరి అందరూ కూడా, విశ్వాసులందరూ, మరణించిన వారు కూడా, మరి ప్రభునందు నిద్రించిన వారు కూడా ఈ శ్రమల్లో పాలిభాగస్తులు అవుతారు అన్న ఒక నమ్మిక ఉంది. కనుక మనల్ని మనం పరిశుద్ధపరచుకోవటం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం గమనించాలి. So chapter 19 tells us about Christ returning back to earth, and chapter 20 tells us about the 1,000 years reign, and 21, 22 tells us about the new heaven and the new earth. So this important chapters 19, 20, 21, 22, read it. It will be a great awakening in our lives. 19వ అధ్యాయం, ప్రకటన 19వ అధ్యాయం మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ గురించి మనం చదవగలం. 20వ అధ్యాయంలో ఆయన 1000 ఏండ్ల పాలన గురించి మనం చదవగలం. అలాగే 21, 22 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఆయన యొక్క what is 21, 22 sister chapters? 21 and 22 about the new heaven and the new earth. 21, 22 అధ్యాయం ఏంటంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి గురించి విశేషాలు మనం చదవగలం. Okay, so can we read chapter 7 verses 2 to 4 and then 9 to 17? ప్రకటన 7, 2 నుంచి 4 వచనాల వరకు చదువుకుందామండి. అలాగే 9 to 17 సిస్టర్. 2 to 4 and 9 to 17. ఇదే అధ్యాయం 9 నుంచి 17 వచనం వరకు కూడా చదువుతున్నాం. చదవండి అమ్మా. This is talking about the multitude. The multitude of people means of all religion, of all race, of all color. It is talking about the entire world. Okay. మరి ఇక్కడ సమస్త మానవాళి అన్న మాట మనం చూస్తాం, అన్న అంశం మనం చూస్తాం. రకరకాలైన తెగలు, రకరకాలైన ప్రజలు, రకరకాలైన భాషలు అన్ని కలిసి ఉన్న ప్రజల గురించి ఉద్దేశించిన మాటలు మనం ఇక్కడ చదవగలం. చదువుతారమ్మా? షల్ వి రీడ్ సిస్టర్? Yes, please. మరియు సజీవుడు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను
హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న, వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఈలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజన్మల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Thank you, Prasida. So what we are talking over here is Jesus is telling his angels, don't forget, this is the time of tribulation, right? So what is happening? These angels are coming and not only bringing what has already been ordained, he is bringing it, but God is Jesus is telling them not to hurt the people, anyone on the land, on the sea, wherever. He's saying, do not hurt them until I bring my chosen people. Remember, there are going to be 12,000 people from each tribe. There are 12 tribes. They're all going to be brought together. Therefore, he did not want the angels to hurt anybody in the world till his people came together, the 12 tribes. And this is what మరి he's talking about in verse 3. మరి మనం చదవబడిన భాగంలో 3వ వచనం, ప్రకటన 7వ అధ్యాయం 3వ వచనంలో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరి ఈ యొక్క ప్రజల్లో మరి మరొక చోట ప్రకటన గ్రంథంలో ఒక్కొక్క గోత్రంలో, లేకపోతే ఒక్కొక్క గోత్రంలో 12,000 మందిని నేను ప్రభు ఉంచుకున్నారు. ఆయన పరిశుద్ధుల సమూహం, ఆయన నామము నిమిత్తము మరి ఎవరైతే శ్రమలు సహించి ఉన్నారో వారిని 12,000 ఒక్కొక్క గోత్రంకి, మరి వీళ్ళందరినీ కలిపిన ఒక సమూహాన్ని మనం ఇక్కడ చూస్తాం. Now, friends, if you remember, he has not mentioned the tribe of Dan. Why was he not mentioned? Because Dan, friends, what was he doing? He was an idol worshipper, right? And this is what his name is not mentioned in this 12 of the 12 tribes. Now let us go to the book of Matthew. మరి ఈ యొక్క గోత్రాలు 12 గోత్రాల విషయం మనం చూసినట్లయితే దాను గోత్రాన్ని మనం చూడం. దాను గోత్రం నుంచి రాయబడలేదు. ఎందుకంటే దాను గోత్రము, దాను వాళ్ళు మరి విగ్రహాల ఆరాధన చేసుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తును విడిచిన వారుగా ఉండటం బట్టి వారిని ఉద్దేశించిన మాటలు ఇక్కడ మనం గమనించాం. మరి ఈ యొక్క చదవబడిన భాగం మీరు మీ యొక్క వ్యక్తిగత
ధ్యానంలో కూడా దీని గురించి ధ్యానించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా అడగచ్చండి. చివరిలో నేను అమ్మగారిని అడుగుతాను. ఈ యొక్క విశేషాలు ఈ కొద్దిగా కష్టమైన పుస్తకం కాబట్టి మనం ధ్యానం చేసుకోవడం మంచిది, తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు మనం మత్తయి సువార్తకి వెళ్దాం. Now we're going to go to the book of Matthew, which is we are going to take chapter 5. Okay, and this covers the Beatitudes. This is the మత్తయి సువార్త 5వ kingdom life. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము మనకి సుపరిచితమైన భాగమే. ధన్యత వాక్యాలు మనం చూస్తాం. దేవుని రాజ్యం గురించిన ఆ యొక్క జీవితం, దేవుని రాజ్యం గురించిన విశేషాలు మనం చూడగలం 5వ అధ్యాయం నుంచి. Okay, this gives us kingdom life, and it describes the qualities of Christ's followers and blessings of Christ in the future. మరి క్రీస్తుని వెంబడించే వారి యొక్క గుణ లక్షణాలు, వారు పొందుకోబోయే ఆశీర్వాదాలు మనం గమనించగలం 5వ అధ్యాయంలో. I want somebody to read chapter 5 verses 1 to 12. 1 నుంచి 12 వచనాలు చదువుకుందామండి. మత్తయి 5, 1 నుంచి 12. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Thank you, Janvi. Now, this is all about Beatitudes, friends. What are the Beatitudes? These are the qualities that people of Christ have in them. You know, they are to be humble, they are peacemakers, they are merciful. These are all qualities that anyone who is a follower of Christ, who believes in Christ and his entire being is full of Christ, instead of having anything to do with anger. So when we are talking about the Beatitudes, these are something that we all really, really need to imbibe in ourselves, friends. And when we are talking about this, the mountain that, if you see the first verse, he went up into the mountains. This mountain, what we are talking about is the Sermon on the Mount. You know, the famous Sermon on the Mount that everyone gives us all through the year. This is what it's talking about, the Sermon on the Mount. And the Beatitudes, the qualities that Christ's people have in them, which you and I need to imbibe throughout our lives. And there is never a difficult time when we need to, there's no time frame for it. You need to imbibe it the moment you realize, when there's an awakening in you, these are the qualities you and I need to imbibe in ourselves. మరి సహోదరులారా, ఇప్పుడు చదవబడిన ఈ యొక్క ధన్యత వాక్యాలు మనం చూసుకున్నట్లయితే, ఒక విశ్వాసికి తన అంతరంగం అంతా కూడా వ్యాపించి నిండిపోయి ఉండవలసిన గుణ లక్షణాలు ఇవి. మరి ఉదాహరణకి ఆత్మ విషయమై దీన మనస్సు కలిగి ఉండటం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని, సాత్వికంగా ఉండటం, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం, కనికరం కలిగి ఉండటం, హృదయశుద్ధి గలవారు ధన్యులు అన్నమాట, సమాధానపరచువారు అన్నమాట, నీతి నిమిత్తం హింసించువాడువారు. ఇవన్నీ కూడా ఏ క్షణంలో అయితే నీవు ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడివి, కుమార్తెవి అన్న స్పృహ నీకు కలుగుతుందో, ఆ క్షణం నుంచి నీ అంతరంగంలో సమస్తం కూడా, ప్రతి అణువు కూడా నింపబడి ఉండవలసిన గుణ లక్షణాలు ఈ ధన్యత వాక్యాలు. ఆరంభంలో ఈ యొక్క 5వ అధ్యాయం స్టార్టింగ్ లో మనం చూసినట్లయితే,
ఆయన కొండ ఎక్కి కూర్చుండగా అన్నమాట. మరి ఈ యొక్క మాటలు కొండ మీద ప్రసంగంలోని మాటలు. కొండ మీద ప్రసంగం అన్న మాట మనం చూసాం కదా, ఇది కొండ మీద ప్రసంగంలో ఆయన చేసిన మాటల్లో ధన్యత వాక్యాలు మనం చదివాం. Friends, I want you to concentrate on verse 12. What does verse 12 say? Rejoice and be exceeding glad, for great is your reward in heaven. For so persecuted they the prophets which were before you. What does it say? He's saying, the Bible also tells us that if being followers of Christ, we will be persecuted. So he says, great is your reward in heaven. Great. Yes, of course. And he says, because the prophets that went before you were all persecuted because of my name. So we should be ready, friends, no matter what it is. We will be persecuted. Sorry, sister. You want to say something more for that? No. After you. ఓకే, మనం మన 12వ వచనం 12th వర్స్ మనం చూసుకుందాం. మత్తయి 5:12. సంతోషించి ఆనందించుడి. లేకపోతే మనం 11 నుంచి చదువుదాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. ఈ మాటలు మనం చూసినప్పుడు, మరి మనము మన జీవిత కాలంలో మనం చూస్తున్న అనేక మంది విశ్వాసుల యొక్క హింసలను మనం చూసినప్పుడు, ఆ హింస పొందుతున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయో చూడండి. మరి ఇలాగనే మీ యొక్క పూర్వమందున్న ప్రవక్తలను కూడా హింసించారు కనుక మీరు మరి మీ ఫలము పరలోకమందు చాలా అధికంగా ఉంటుంది కనుక మీరు సంతోషించి ఆనందించుడి అని ఈ మాటలు మనం చదువుతున్నాం. Okay. So you will also realize, friends, that in today's time, Christians are greatly prosecuted in India. Greatly prosecuted. And this is because they are all followers of Christ, where, most of the people who have gone in for mission work, they have left everything behind, everything, to spread God's word. And people are they are being persecuted. They have been put into jail. There are still lots of people who have been put into jail. They have not even had a hearing, and they are suffering in jail. Many people have gone before us, and we too, friends, need to realize that times when we follow Christ, this is what is going to happen to all the people who will follow Christ. There is going to be great persecution. God warned us also that in my name you all will be persecuted. He says, but your reward is in heaven. మన సహోదరులారా, మన దేశ పరిస్థితులు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చూసినట్లయితే ఎంతగానో సమస్తము ప్రభు కొరకు వదిలేసుకొని త్యాగం చేసుకొని సమర్పించుకొని మరి ఆత్మల సంపాదనపై స్వార్థ పరిచర్యపై వెళ్ళిన మిషనరీస్ ని, దేవుని సేవకుల్ని మరి ఎంతగా హింస పెడతా ఉన్నారో మనం వార్తలు వింటా ఉన్నాం. విశ్వాసులు, సేవకులు ఎంతో హింసకు గురవుతున్నారు. మన దేశంలో చాలా మంది జైళ్లలో మగ్గుతున్నారు. విచారణ కూడా జరపకుండా అనేకమైన నెలల తరబడి, సంవత్సరాల తరబడి జైలులో ఉంటున్నారు అన్న సంగతి వార్తలు మనం వింటా ఉన్నాం. మరి ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు ఈ శ్రమలు అనేవి అనేక మంది అనుభవిస్తా ఉన్నారు అన్నది మనం చూసినప్పుడు, మరి మన ఆత్మలో మనం కూడా ఈ శ్రమల గురించిన ఆ యొక్క సరి అయిన గ్రహింపు, మరి సిద్ధపాటు, ఆ యొక్క పరిశుద్ధపరుచుకునే ఆ యొక్క ప్రక్రియ మనం కూడా పూనుకొని మన అంతరంగంలో జరిపించుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. So this is what we have studied. We have read today about God is glorified in his saints, in whom we see the riches of his grace. His saints, who were his saints? People like Jeremiah, people like John, that we've covered in both the books, book of Revelation, book of John, book of Matthew. Now, I want us to now concentrate on
friends, or Sunday is All Souls Day, right? All Souls Day. So I just want to leave something with you for you all to ponder about. And it is a day when our fellowship in Christ is with the faithful departed. Our fellowship is with Christ in the faithful departed. మరి సహోదరులారా, రేపటి దినము మరి అనేకమైన సంఘాల్లో ఆల్ సెయింట్స్ డే అని జరుపుకుంటారు. ఎల్లుండి ఆదివారం ఆల్ సోల్స్ డే అని మరి జరుపుకుంటారు. కనుక దానిని పురస్కరించుకొని కొన్ని తలంపులు మరి ముఖ్యంగా ప్రభువులో ఇప్పటికే నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు, వారి విషయంలో సహవాసం ప్రభువుతో ఏ విధంగా ఉంది, ఈ అంశాలను కొన్ని తలంపులు మీతో పంచుకొని నేను ఈ యొక్క సందేశం ముగిస్తాను. మరి మనం ఇప్పటికే ప్రభువునందు ఇప్పటికే నిద్రించిన ప్రవక్తలు మనం చూసాం, అపోస్తులను చూసాం. ప్రవక్త అయిన ఇర్మియా గురించి మనం నేర్చుకున్నాం, ధ్యానం చేస్తాం. అలాగే యోహాను భక్తుడు, ప్రకటన గ్రంథం రచించిన యోహాను భక్తుల్ని జీవిత విశేషాలు చూస్తాం. మరి ప్రభు యొక్క గొప్ప ఐశ్వర్యం, మహిమైశ్వర్యం ఈ యొక్క భక్తుల జీవితాల్లో ఏ విధంగా గుప్తమై ఉన్నది, ప్రదర్శించబడింది. ప్రభువు నా మహిమార్థమై ఇర్మియా జీవితంలో, యోహాను జీవితంలో, ఇలాగే ఆల్ సెయింట్స్ డే లేకపోతే ఆల్ సోల్స్ డే అని జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ యొక్క పరిశుద్ధుల జీవితాల్లో ఏ విధంగా దేవుని యొక్క మహిమ ఐశ్వర్యం ప్రదర్శించబడింది, మరి పెట్టుబడిగా పెట్టబడింది, దేవుడు ఏ విధంగా మహిమ పొందాడు, దేవునితో వాళ్ళ సహవాసం ఏ విధంగా ఉంది, ఈ విషయాలు మనం చూసుకుంటూ ఇంకా కొన్ని తలంపులు అని చెప్పి ముగిస్తాడు. In all Souls Day we glorify the saints, and in all saints on Saints Day, sorry, my fault. All Saints Day we glorify the saints, and All Souls Day, what do? We have fellowship with Christ. మరి ఆల్ సెయింట్స్ డే అనేది మరి చాలా సంఘాలు రేపు ఆచరిస్తారు. మరి పరిశుద్ధులు ఎవరైతే దేవుని కొరకు ఘనమైన కార్యాలు, త్యాగాలు చేసిన ఆ యొక్క దేవుని సేవకులు, దేవుని యొక్క పరిశుద్ధులు, మనకంటే ముందుగా ప్రభువుని చేరిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితంలో దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని గుర్తిస్తూ, వారిని బట్టి దేవుని స్తుతిస్తూ వారిని గుర్తిస్తూ ఉండే రోజు రేపు. అలాగే మరి ఎల్లుండి ఆదివారం ఆల్ సోల్స్ డే, అంటే సమస్తంగా మరి గొప్ప వ్యక్తులే కాకుండా మరి సమస్త ప్రజలు అందరి కూడా సామాన్యులు సహితం వారిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో సహవాసం గురించి ఆ యొక్క అంశం మనం చూస్తాం. Bobby, we won't read the passages, but I will just give the references so people can read it, and for All Souls Day, right? So we are going to take the book of Isaiah, chapter 25, verses 6 to 9. Isaiah 25, verses 6 to 9. And this is telling us about God prepares a banquet for everyone and removes the blanket of sorrow and wipes away every tear. This Isaiah is telling us about the banquet that God is going to prepare for us in the new world, where all our sorrows will be removed and our tears will be wiped. Okay, so this is Isaiah 25, 6 to 9. Then we will come to 6. మరి సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క వాక్య భాగాలు మనం మన సొంతంగా తర్వాత ఖాళీ ఉన్నప్పుడు మీకు అనుకూలమైన సమయాల్లో చదవమని ప్రోత్సహిస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 25:6-19 వచనాల వరకు ఈ భాగంలో మనం మరి దేవుడు ఆ యొక్క భోజన బల్ల సిద్ధంగా ఉంచాడని, మరి ఆ యొక్క బరువైన వస్త్రము, దుఃఖ వస్త్రము మన మీద నుంచి తొలగించటం, ప్రతి బాష్ప బిందువు, ప్రతి కన్నీరు బొట్టు కూడా తుడిచివేయటం అనే అంశాలు ఈ యొక్క భాగంలో మనం చూడగలం. ఇది మీరు దయచేసి తర్వాత చదువుకోవాల్సిన కోరుచున్నాం. యెషయా 25:6-19. And the second one we are going to do is 2 Corinthians chapter 5, verses 1 to 10. 2 Corinthians chapter 5, verses 1 to 10. And this is Please go ahead.
This is about living by faith and the assurance of our resurrection. మరి రెండవదిగా మీరు మీ ఖాళీ సమయంలో ఖచ్చితంగా చదవాలని మనం చేస్తా ఉన్నాను. ఈ 2 భాగాలు, ఇందాక యెషయా గ్రంథం 25వ అధ్యాయం, ఇప్పుడు 2వ కొరింథీ 5వ అధ్యాయం 1-10 వచనాలు. దీంట్లో మరి మన యొక్క రక్షణ నిశ్చయత గురించిన అంశాలు మనం చూడగలం. 2వ కొరింథీ 5:1-10 వచనాలు. And the third book you will cover is John chapter 11 verses 21-27. John chapter 11 verses 21-27. And this is John, this is all about, John is writing about Jesus being the resurrection and the life. మరి మూడవదిగా యోహాను సువార్త 11వ అధ్యాయం 21-27. 21-27 సిస్టర్, 1-27. 21-27 వచనం వరకు చదువుకుందామండి ఖాళీ సమయంలో. మరి దీనిలో యేసుక్రీస్తు ప్రభువారు మరి పునరుద్ధానమును జీవమును నేనై ఉన్నాను అన్న అంశము మనం చూడగలం. So I want you to read these 3 references about All Souls Day. మరి ఎల్లుండి అనేక సంఘాలు ఆచరించే ఆల్ సోల్స్ డే, ఆ యొక్క దినాన్ని పురస్కరించుకొని ఈ 3 వాక్య భాగాలు మీరు చదువుకొని ధ్యానం చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాము. And I hope it's going to be a blessing to all of us. మరి ఈ యొక్క మీరు ఈ 3 భాగాలు యెషయా, మరి 2వ కొరింథీ, యోహాను, నేను చెప్పిన ఈ రెఫరెన్సెస్ మీరు ధ్యానం చేసినప్పుడు అది మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తుందని నేను నమ్ముచున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. Would you like to take any question about this revelation? You know, the book of Revelations, friends, I want, it should be really, really read, because it is going to reveal to you and me exactly how those 7 years of tribulation is going to take place. And in this book of Revelation, you will find a lot about the number 7. Okay. మరి ఈ పుస్తకంలోని ప్రకటన గ్రంథంలో 7 అన్న సంఖ్యను మనం ఎక్కువగా చూస్తాం. మరి ఈ ప్రకటన గ్రంథం చదవటం ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రకటన గ్రంథం మరి దేవుని వాక్యం లాగానే దేవుని వాక్యంలో ఉన్న సూత్రము ఏ విధంగా మరి ఉంటుందో, ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు కూడా అట్లానే జరుగుతుంది. మనకి వాక్యం మనం అది అర్థం కానట్టు ఉంటుంది, కానీ అది మనకు ప్రత్యక్షపరచబడుతుంది ఖచ్చితంగా. కనుక మీరు చదవాలని కోరుచున్నాను. సిస్టర్, వుడ్ యు లైక్ టు ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్? Of course. Okay. ఎవరైనా దయచేసి దీనికంటే ముందు అత్యంత సంతోషకరమైన సంగతి ఈరోజు మీరు గమనించుంటారు. మన ప్రియులు, మన ఆత్మీయ తండ్రి గారు, మరి దేవుని సేవకులు రాబర్ట్ జేమ్స్ అయ్య గారు వీడియో ఆన్ చేసుకున్నారు. ఇందాక మనతో జాయిన్ అయ్యారు. మరి మనందరం ఎంతగానో, మరి ముఖ్యంగా 3 గంటలకి లేచి ప్రార్థన చేస్తున్న సహోదరులు జాన్సన్, వీళ్ళు నిత్యం ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి అయ్యగారు మనకి ఈరోజు జాయిన్ అయ్యారు. మనందరం దేవుని స్తుతించే సమయం. దేవునికి స్తోత్రం కలిగినాక హల్లెలూయా. అందరి తరపున అయ్యగారికి కృతజ్ఞత వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నాం. మరి మంత శుభకరమైన దినం ఈరోజు మరి మనం చూడగలిగాం జూమ్ లోని అందరం. We want to thank and praise God because our dear servant of God from Visakhapatnam, our city, a great man of God by name Robert James Pastor Garu. He joined after he fell sick for some time, and then he recovered and he joined. He's online now, and for some time he put on his video, but now he's not on video, but he's there. So I'm just acknowledging his presence and thank God for him. Sure. I was అదిగండి వందనాలు అయ్యగారు, అయ్యగారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రైజ్ గాడ్. వీడియో ఆన్ చేసుకున్నారు అయ్యగారు. దేవుని స్తుతిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మరి ప్రార్థించిన అందరికీ వందనాలండి. మరి I want to ask a question, sister, regarding the 7 years tribulation. There are other views also about that, like how you explain the 4 views of the entire book. Even about the 7 years tribulation, there are other views. If possible, in your next session, you can explain, because there is some differences of belief about that 7 years tribulation. Yes. Some You know, people this, that yes, these 7 years of tribulation, friend, during that time, you will also know that there were 7 seals that were broken. There were the 7 trumpets. There were the 7 vials. All these things if you read the book of Revelations, it is going to be explained to you very clearly about what these judgments are going to be. It is said it's going to be 7 years of tribulation. But what those 7 years, we are talking about 7 years. For us, it means 7 years. But those 7 years can be calculated at any, it can go for any length of time, or it would just pass off like that. It is a figurative thing that they have mentioned in the Bible. Many people have also brought this up about the 7 years. That means it will go from 1st January to 31st December for the 7 years. No, it is not like that. The మరి time of అమ్మగారిని నేను అమ్మగారిని నాకు ప్రశ్న ఇచ్చాను, మనలో ఎవరికైనా ఈ ప్రశ్న ఉండొచ్చని. ఇందాక సందేశంలో ప్రకటన గ్రంథము 7 సంవత్సరాల శ్రమల కాలం గురించి అమ్మగారు, మనం అందరం కూడా, ప్రతి విశ్వాసి, సమస్త ప్రజలు, చనిపోయిన వారు, దేవునిలో నిద్రించిన వారు కూడా మరి ఆ యొక్క శ్రమలో పాల్గొంటారని అమ్మగారు చెప్పారు. అయితే దాని గురించి కొన్ని మిగతా నమ్మకాలు కూడా ఉండటం వల్ల మనలో ఎవరికైనా ప్రశ్న ఉంటుందేమోనని నేను కూడా అడిగాను. మరి అమ్మగారు ఏం చెప్తున్నారంటే, ఆ 7 సంవత్సరాలు అన్న మాట ఒక మర్మమాయుక్తమైన మాట. అది మనం అనుకునేటట్టు సంవత్సరాల లెక్క అయి ఉండకపోవచ్చు, చాలా తక్కువ టైం అవ్వచ్చు, ఎక్కువ టైం అవ్వచ్చు, కానీ అది దాంట్లో ఒక మర్మం దాగి ఉంది కనుక అది మనకు బయలుపరచబడుతుంది అని చెప్తా ఉన్నారు. And I totally agree with the professor. I totally agree with him, because till today, there are many, many controversies about the 7 years. There is ఈ still రోజుకి కూడా మరి విభిన్న నమ్మకాలు, వ్యతిరేకతలు, ఈ యొక్క 7 సంవత్సరాల శ్రమల కాలం, కొంతమంది ఏమో విశ్వాసులుగా మనకు ఉండదని, కొంతమంది ఏమో విశ్వాసులు కూడా దాంట్లో పాల్గొంటారని, ఇట్లాగా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. మరి దాని గురించి నేను ఖచ్చితంగా ఆ యొక్క విభిన్న నమ్మకాల్ని, అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. మరి ఇది ఒక మర్మము మనకు బయలుపరచబడుతుంది అన్న అంశం అమ్మగారు చెప్తా ఉన్నారు. And you know how people have simplified it. Supposing you have a great pain in any part of your body, you can have it in your hand, you can have it in your head. When you have that pain, you think you have been suffering for years, right? Even though it is one day which you've suffered, but you say that you have been suffering it for ages, right? It's something like that. This controversy is still continuing. And I went to this exposition in Delhi, and this is where I got to learn about it. I didn't know about that there were many controversies. There was an exposition in Delhi where the people had brought in artifacts about Jesus from Jesus's time. They had a display in the Bible Bhavan, and it had the artifacts of times, where people had collected over time things from biblical times and stories and scrolls. They even showed us the scroll that was so huge. They had carried it. I don't know how many kilos it would have weighed, but it was so beautifully written. And in those days, everybody, what did they write on? They wrote on animal skin. There was no paper. They wrote on animal skin. That writing is still there. And it is
they even explained it to us that the scroll, when people are rewriting to preserve it, because we do not know how long the skin will last, so people are writing it. You know, he said even for one sentence, it takes weeks to check it, because even one sentence. Why? Because they cannot remove a dot, they cannot remove a comma, it cannot be put in a wrong place. When it is written on a wrong place, they have to redo the entire skin again. It was so beautiful. I kept asking them if they will take this exposition to the south. At that time, I did not know you people, but they had only brought it to Delhi because they found it had taken them years to get this permission to bring it to Delhi. It had taken years. మరి అమ్మగారు ఏం చెప్తా ఉన్నారంటే, ఈ యొక్క 7 సంవత్సరాల శ్రమల కాలం విషయము విభిన్న నమ్మకాలు, విభిన్న అభిప్రాయాలు మరి విశ్వాసుల్లో ఉన్నవి. అవి మనం గౌరవిస్తూనే దేవుని ప్రత్యక్షత కొరకు మన మనసుల్ని తెరిచి ఉంచుకుంటాం అనేది మంచి విషయం అని చెప్తా ఉన్నారు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఉదాహరణకి మనకి దేహంలో ఎక్కడైనా ఒక చిన్న గాయం అయితే, అది ఈ రోజు అయిన గాయం అయినప్పటికీ అనుకోకుండా మనం ఒక్కొక్కసారి చాలా కాలం నుంచి ఈ గాయం మనల్ని బాధ పెడుతున్నట్టుగా మనకు ఒక ఫీలింగ్ ఉండొచ్చు. అట్లాంటిదే ఈ యొక్క శ్రమల కాలం విషయం కూడా, అది చాలా తక్కువ సమయంలో కూడా గతించిపోవచ్చు. ఈ 7 ఏళ్ళు అన్న మాట మర్మమాయుక్తంగా. ఏది ఏమైనా కూడా మరి ఆ యొక్క ప్రత్యక్షత వరకు మనం దేవుని ఎదుట మనం ఓపెన్ గా మరి ప్రత్యక్షతని పొందుకునే మనస్తత్వంతో దాన్ని అందుకున్నాం. మరి అమ్మగారు ఇంకొక మాట చెప్పారు ఏంటంటే, ఢిల్లీ నగరంలో ఒక ప్రదర్శన జరిగిందంట. ఆ ప్రదర్శనలో మరి యేసుక్రీస్తు ప్రభువారి సమయాల నుంచి కూడా అనేకమైన వస్తువులు, ఆ యొక్క మరి జంతు చర్మం మీద రాయబడిన ఆ యొక్క గ్రంథాలు, ఆ యొక్క రకరకాలైన వస్తువులు చరిత్రలో మహాపూర్వం నుంచి 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా పొందుపరిచి దాచి ఉంచిన అనేకమైన వస్తువులు ప్రదర్శన చేశారట. అవి చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. మరి ముఖ్యంగా ఆ యొక్క చర్మం మీద రాయబడిన ఆ యొక్క చుట్టలు, ఆ గ్రంథపు చుట్టలు, వాటిని కొన్నిటిని మోసుకొని వచ్చారట. అంత పెద్దగా ఉన్నాయంట. మరి ఒకసారి రాసిన తర్వాత వాటిని మార్చాలంటే కష్టం. ఎందుకంటే ఏదైనా పొరపాటు జరిగితే చర్మం మొత్తం ఇంకొక తీసేసి మరొక చర్మంని దాన్ని ప్రాసెస్ చేసి రాయాలి. Bobby, anybody who has any doubts can always call me up anytime. That's not a problem. Anytime, call me up. We can always discuss. మరి సమయం లేదు కాబట్టి మీకు ఎవరికైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే ఇంకా నాకు నేరుగా కాల్ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్. మరి ముగించుకుందామండి. ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గూడపట్టి గారు. థ్యాంక్ యూ అన్న. మరి ఆల్ సోల్స్ డే నవంబర్ 2వ తారీఖునండి. దాన్ని పురస్కరించుకుని ప్రకటన, ఇర్మియా, మత్తయి గ్రంథాల ద్వారా మరి దేవునికి సన్నిధికి చేర్చబడిన పరిశుద్ధుల మహిమ ఐశ్వర్యం ఎలా ఉందో ఇప్పటి వరకు చేరిన పరిశుద్ధుల జీవితాలను ఆధారం చేసుకొని చక్కగా చాలా రిఫరెన్స్లు చెప్పారు మేడము. చదువుకోమని, దయచేసి అవి కూడా చదువుకోమని కోరుతున్నానండి. మరి రాబర్ట్ జేమ్స్ అయ్య గారు మనం రోజు ప్రార్థన చేస్తున్నాము, చూసేసరికి చాలా సంతోషం అనిపించింది. ఇదివరకు నేను జాయిన్ అయినప్పుడు చాలా సంవత్సరాలు అయ్యగారు క్లోజింగ్ రిమార్క్స్ అయ్యగారే ఇచ్చేవారు. ఇప్పుడు నేను చెప్తున్నట్టు వారు చాలా చక్కగా ఆ వాక్యాన్ని అంతా మరి రోజు వీడియో ఆన్ చేసుకుని వాక్యం చెప్పి చక్కగా చెప్పేవాళ్ళు. మరి నిజంగా అయ్యగారిని చూడటం ఎంత సంతోషం అనిపిస్తుందంటే, నిజంగా అందరం ప్రార్థన చేస్తున్నాం అయ్యగారు మీకోసం. మిమ్మల్ని చూడటం చాలా సంతోషం. జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్.
మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కని వర్తమానం అందించారు. God bless. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన బాబీ అన్నకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. మన మధ్యలో ఉన్నారు ఎవరైనా జామి రవికుమార్ గారు. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, దేతన్ ప్రభా, సిస్టర్ దేతన్ ప్రభా, సైమన్ రీటా గారి ద్వారా ప్రభా, ఉదయకాల సమయంలో నువ్వు ఇచ్చిన వర్తమానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేకమైన ఆత్మీయ సత్యాలు ప్రభా ప్రతిరోజు మేము తెలుసుకోవడానికి ఇచ్చిన ప్రభా శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. మా జీవితాల్లో ప్రభా తండ్రి శ్రమల కోసం, అదేవిధంగా ప్రభు ఏళ్ళ పరిపాలన కోసం సిద్ధపడగలిగే మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అనేక మంది ప్రభా నీ పరలోక మర్మాలను తెలియజేయగల వారిని ప్రభు మధ్య తోడుకొని వస్తున్న దాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభు సైమన్ రేటా గారిని ప్రభు దీవించండి, ఆశీర్వదించండి, మనం చేస్తున్న ఉద్యోగం దీవించండి. అనేక స్థలాల్లో మనం వాడుకుంటుండగా ప్రభా నీ శక్తితో, నీ బలంతో, వాక్యంతో నింపమని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా దేవతని ప్రభా ఆమె చెప్పిన దేవతని ప్రభా మాటలను ప్రభా తెలుగులో తర్జుమా చేసిన బాబు రత్నాకరంగా ప్రచారం జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా ప్రతిరోజు ప్రభ నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరొకసారి ప్రభు వందనాలు చెల్లించుకుంటూ బిడ్డలిద్దరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులు ఫలింపజేయండి. మా జీవితంలో వాక్యం విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీన్ని సహకరిస్తున్న దేవతని ప్రభ అయ్యా స్వరూప్ గారిని, అదేవిధంగా తండ్రి జాన్సన్ గారిని, ఝాన్సీ సిస్టర్ని, ప్రదీప సిస్టర్ని, తేజస్ గారిని, తేజ ఫ్రెండిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఆ ప్రత్యేక మేము ప్రార్థన చేస్తున్న విధంగా తండ్రి ఈ మధ్యకు తండ్రి మనం తోడుకొని వచ్చిన ప్రభా నీ దాసులు రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా వారి కోడల యొక్క ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచమని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దాసునికి కావాల్సిన ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చండి. డాక్టర్ విజయకుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ దాసురాలు కావాల్సిన సంపూర్ణ శక్తి, బలం, ఆరోగ్యం తెచ్చామని కుటుంబాన్ని, అదేవిధంగా ఉద్యోగం కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆశ్వని గారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కాటనాయ్ గారు కూడా ఈ మధ్య ప్రాసెస్ గురినప్పుడు వెంటనే స్వస్థపరిచాం, అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున ముట్టమని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా శ్రమలను ప్రభా గొప్ప సాక్ష్యాలుగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా తండ్రి ప్రభా ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఆరోగ్య సమస్యల్లో ఉన్నారో ప్రభా, ఎవరైతే బిడ్డల యొక్క వివాహాల కోసం, విద్యలో అభివృద్ధి కోసం కనిపెడుతున్నారో వారిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో తండ్రి. అదేవిధంగా నీటు దాతనం ప్రభా యూజీ పీజీ యొక్క జాయినింగ్ కోసం కనిపెడుతున్న బిడ్డల జీవితంలో ఒక కార్యాలు చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. ప్రత్యేక విధంగా ప్రతిరోజు ప్రభా నేను ధ్యానించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, ప్రార్థన చేయడానికి ప్రభా అయ్యా తండ్రి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని, కుటుంబాన్ని, సంస్థను ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ప్రత్యేకంగా ప్రభా ఉదయకాల సమయంలో అందరికంటే ముందు లేచి ప్రభా అయ్యా మా అందరి కోసం ప్రార్థన చేసిన తల్లులు మాకు అనుగ్రహించా ప్రభా. ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున దీవించండి అయ్యా. ఆనాడు దేవతన ప్రభ యోబు తండ్రి ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఏ విధంగా కుటుంబాలను దీవించావు వాటి ఆశీర్వాదాలను ప్రభ వారు దయచేయమని మనం ముఖ్యంగా ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో సుటైన మార్గాన్ని చూపించి మీరే సకల మహిమాంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడు నేను యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మాకు కావాల్సిన దయచేయము, మా అపరాధములను క్షమించుము, శోధన లేక తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసురాలకి తర్జుమా చేసిన బాబు రత్నాకర్ గారికి, ఇందులో ఈరోజు ప్రత్యేకంగా పాల్గొన్న రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి, వారి సేవకు, కుటుంబానికి, అది అనారోగ్యంతో బిడ్డలకు, ప్రత్యేకంగా ఇందులో పాల్గొన్న బిడ్డలకు, అదేవిధంగా సహకరిస్తున్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన రెవరెండ్ జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన ఐరన్ మేడం గారికి, ట్రాన్స్లేట్ చేసిన బాబీ అన్నకి, మరి ఈ రోజు జాయిన్ అయిన రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. అయ్య గారి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముగించుకుందాం. Thank you, Jansi. God bless. థ్యాంక్ యూ మ్యామ్.